Hello, welcome to English Bites. Let's learn bit by bit. This tiny word can completely change your sentences. Do you know what that word is? Watch till the end. What is it? అదేంటబ్బా ఏం వర్డ్ అది? ఓ వుడెంట్. ఈ వుడెంట్ అనే చిన్న వర్డే కానీ మనం మాట్లాడే సెంటెన్సెస్లో ఎంతో చేంజ్ తీసుకొస్తుంది. అది ఏంటి అనేది చివరి వరకు చూడండి. ఏ రకంగా ఉపయోగిస్తాం అనేది తెలుసుకుందాం. సో వుడ్ అనే పదాన్ని ప్రీవియస్ వీడియోస్లో వుడ్ హ్యావ్ గురించి అయితే నేర్చుకున్నాం, కానీ ఈ వుడ్ని నెగటివ్ ఫామ్లో ఉపయోగిస్తే ఏ రకంగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు అనేది చూద్దాం. మోస్ట్లీ మనకేంటంటే వుడెంట్ అనేది నెగటివ్ ఫామ్లో యూజువలీ సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ అవుతాయి అనేది చెప్పడం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రామర్ పార్ట్లో కొంచెం టఫ్ సబ్జెక్టు. సో మనము ఈరోజు ఈ వీడియోలో ఈ వుడెంట్ని ఉపయోగించి మనం తెలుగు సెంటెన్స్లో ఏ సెంటెన్సెస్ మాట్లాడితే ఈ వుడెంట్ అనే పదాన్ని ఉపయోగించి ఇంగ్లీష్లో సెంటెన్స్ చేయొచ్చు అనేది అట్లాంటి కొన్ని సెంటెన్సెస్ చూసి వాటిని నేర్చుకుందాం. ఓకే ఈ వుడెంట్ అనే స్ట్రక్చర్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే వుడెంట్ ప్లస్ V1 అంటే వుడ్ నాట్ ప్లస్ బేస్ వర్బ్, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఉపయోగించడం జరుగుతుంది. దానికి అర్థాలు ఎట్లా ఉంటాయంటే చెప్పేదాన్ని కాదు, చేసేవాడు కాదు, చేసేవాళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. అంటే ఏదైతే ఆ సమయంలో ఆ గతంలో ఈ పనులు చేసినప్పుడు అట్లా చేసేవాడు కాదు, అతడు వినేవాడే కాదు అంటే అప్పటి సంగతి ఇప్పుడు చెప్తున్నాం. అట్లాంటప్పుడు ఈ వుడ్ నాట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఏవైతే పాత సంగతులు జరిగిపోయినాయో ఆ జరిగిన వాటిలలో ఎవరైతే చేసేవాళ్ళు కాదో, చేయటం ఇష్టం లేని వాళ్ళు, ఆ పని అంటే ఇష్టం ఉండేది కాదో అట్లాంటి సెంటెన్సెస్ని అట్లాంటి సంగతులని చెప్పేటప్పుడు తెలుగులో మనం అట్లాంటివి చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో మరి వాటిని ఏ రకంగా చెప్తాము అంటే వుడ్ నాట్ అని ఉపయోగించి ఆ సెంటెన్సెస్ని చెప్పటం అనేది జరుగుతుంది. సో వాటిని ఎగ్జాంపుల్స్తో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళేదాన్ని కాదు. ఇది తెలుగులో మనం చెప్తుంటాం కదా. అప్పుడు అమ్మో నేను అస్సలు అక్కడికి ఒంటరిగా వెళ్ళేదాన్నే కాదు అని చెప్తుంటాం కదా, అదే సెంటెన్స్. సో దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? ఐ వుడెంట్ గో దేర్ అలోన్. ఐ వుడెంట్ గో దేర్ అలోన్. నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళేదాన్ని కాదు. సెకండ్ సెంటెన్స్ ఏంటి? ఆమె నాతో మాట్లాడేది కాదు. షీ వుడెంట్ టాక్ టు మీ. ఆమె నాతో మాట్లాడేది కాదు. షీ వుడెంట్ టాక్ టు మీ. ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అతను కూరగాయలు తినేవాడు కాదు. మేబీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, టిఫిన్ తెచ్చుకునేవాడేమో, దాంట్లో అస్సలు కూరగాయలు ఉండేవి కాదేమో. సో అతను కూరగాయలు తినేవాడు కాదు. దాన్ని ఇంగ్లీష్లో హీ వుడెంట్ ఈట్ వెజిటబుల్స్. హీ వుడెంట్ ఈట్ వెజిటబుల్స్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? వాళ్ళు మాకు సహాయం చేసేవాళ్ళు కాదు. కొన్నిసార్లు పక్కనే ఉంటారు, మనకు కష్టం అవుతుందని తెలుసు అయినా కూడా సహాయం చెయ్యరు. సో అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు మాకు సహాయం చేసేవాళ్ళు కాదు అస్సలు అంటాం కదా. సో దే వుడెంట్ హెల్ప్ అస్. దే వుడెంట్ హెల్ప్ అస్. నెక్స్ట్ ఏమో మేము ఆ కథను నమ్మేవాళ్ళం కాదు. మేము ఆ కథను నమ్మేవాళ్ళం కాదు. మేబీ ఎవరైనా ఏదైనా కథ చెప్పేవాళ్ళేమో, అది నిజం కాకపోవచ్చు, అసలు వీళ్ళకి ఆ కథను వింటుంటే నమ్మకం పుట్టేది కాదేమో. సో అట్లాంటి సందర్భాల్లో మనకు చెప్తున్నారేంటి? మేము అసలు ఆ కథను నమ్మేవాళ్ళం కాదు, మేము ఆ కథను నమ్మేవాళ్ళం కాదు. దాని ఇంగ్లీష్లో వీ వుడెంట్ బిలీవ్ దట్ స్టోరీ. వీ వుడెంట్ బిలీవ్ దట్ స్టోరీ. నెక్స్ట్ ఏంటి? మా నాన్న నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మా నాన్న నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మై ఫాదర్ వుడెంట్ అలౌ మీ టు గో. మై ఫాదర్ వుడెంట్ అలౌ మీ టు గో. ఓకే ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పాప త్వరగా నిద్రపోయేది కాదు. పాప త్వరగా నిద్రపోయేదే కాదు అంటుంటాం కదా. ద బేబీ వుడెంట్ స్లీప్ ఎర్లీ. ద బేబీ వుడెంట్ స్లీప్ ఎర్లీ. నెక్స్ట్ ఏంటి? నేను ఆ పాత కారును కొనేవాడిని కాదు. కొనాల్సి వచ్చిందే కానీ కొనేవాడిని కాదు. నేను ఆ పాత కారుని కొనేవాడిని కాదు. ఐ వుడెంట్ బై దట్ ఓల్డ్ కార్. ఐ వుడెంట్ బై దట్ ఓల్డ్ కార్. ఓకే ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు తలుపు తీసేవాడు కాదు. అతను తలుపు తీసేవాడే కాదు, తలుపు తీసేవాడు కాదు. హీ వుడెంట్ ఓపెన్ ద డోర్. హీ వుడెంట్ ఓపెన్ ద డోర్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నువ్వు ఈ నిర్ణయానికి పశ్చాత్తాపపడేవాడివి కాదు. సో నువ్వు ఈ నిర్ణయం కానీ తీసుకుంటే పశ్చాత్తాపపడేవాడివి కాదు, సంతోషపడేవాడివి. కానీ ఇప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావు, ఇది గతంలో జరిగింది. సో నువ్వు ఈ నిర్ణయానికి పశ్చాత్తాపపడేవాడివి కాదు. యూ వుడెంట్ రిగ్రెట్ దిస్ డెసిషన్. You wouldn't regret this decision.
ఓకే. సో ఈ విధంగా గతంలో మనం చేసిన పనులు, మనం ఇష్టం లేకుండా చేసిన పనులను ఇప్పుడు డిస్కస్ చేసేటప్పుడు వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పొచ్చు అనేది చూసాం కదా. నిజంగా ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.